तो हम सभी मम्मा का स्मृति दिवस मना रहे हैं। రోజు మనందరం కూడా మమ్మ యొక్క స్మృతి దినాన్ని జరుపుకుంటున్నాం। मम्मा मम्मा कैसी बनी, मम्मा की बहुत सारी विशेषताएं थी। మరి మమ్మలాగా ఎలా అయ్యారు? మమ్మలో చాలా విశేషతలు ఉంటాయి। मम्मा एक गलती दोबारा कभी नहीं करती थी, इसी एक विशेषता से वो मम्मा बनी। మమ్మ ఒకసారి జరిగిన తప్పు ఇంకోసారి చేసేవారు కాదు। ఈ విశేషత కారణంగానే మమ్మలాగా అయ్యారు। एक गलती दोबारा नहीं करती थी। आज इसी विषय पर हम चर्चा करेंगे। तो अगर हमें सच्ची श्रद्धांजलि देनी है तो इसलिए आज के दिन ये संकल्प करना है, हमारे अंदर की जो कमी है, कमजोरी है, उसको बार बार रिपीट होने नहीं देना। మమ్మ ఒకసారి జరిగిన తప్పు ఒకసారి చేసేవారు కాదు। ఈరోజు మనం ఇదే టాపిక్ మీద క్లాస్ చేసుకుందాం। వాటికి కూడా మనం ఈ విషయం మీద మనం చర్చించుకుందాం। ఒకసారి జరిగిన తప్పు ఇంకొకసారి చేయకూడదు అని। लेकिन हम क्या करते हैं, एक भूल कई बार रिपीट करते हैं और वो हमारा संस्कार बन जाता है। जब हम संस्कार के वश हो जाते हैं, हम कमजोर हो जाते हैं। చూడండి, మనం ఏం చేస్తామంటే ఒకే తప్పు మాటికి రిపీట్ చేస్తూ ఉంటాం। ఆ తప్పు ఎప్పుడైతే మనం మాటికి రిపీట్ చేస్తూ ఉంటామో, అదే తప్పు చేస్తూ ఉంటామో, అది మనకి ఏంటంటే ఒక సంస్కారం రూపంలో తయారైపోయింది। సంస్కారం రూపంలో ఎప్పుడైతే తయారైపోయిందో మనం బలహీనమైపోతాం। మన స్థితి ఏమవుతుంది? బలహీనమైపోతుంది। और मम्मा को पता चला कि मैं मम्मा बनने वाली हूँ, लेकिन माँ लक्ष्मी बनने वाली है, लेकिन तो भी मम्मा हिली नहीं बनी। उसने फिर भी पता है कि मैं बनने वाली हूँ, मैं लक्ष्मी हूँ, तो भी मम्मा ने पुरुषार्थ करके लक्ष्मी का पद प्राप्त किया। మమ్మకి తెలిసింది నువ్వు మమ్మ అవుతావు అని బాబా చెప్పారు। ఎప్పుడైతే అలా చెప్పారో నేను లక్ష్మి కింద అవుతాను అని మమ్మకు తెలుసు। కానీ లక్ష్మి కింద అవుతానని తెలిసిన మమ్మ పురుషార్థం ఎప్పుడూ కూడా బలహీనం కాలేదు। పురుషార్థంలో ఢీలా అవ్వలేదు మమ్మ ఎప్పుడు కూడా। वैसे तो मम्मा का बचपन का नाम था राधे, लेकिन राधे उनके अंदर गुण भी थे, ऐसे राधे जैसी गुण थे। वैसे तो वो संपन्न घराने में जन्म हुआ था। మమ్మ పేరు రాధ। రాధ అనే పేరు ఎలా అయితే ఉందో మమ్మ అలా రాధగా అన్ని గుణాల్లోనూ కూడా సంపన్నంగా ఉండేది। మమ్మ యొక్క జన్మ కూడా ఒక సంపన్నమైన పరివారంలో, ఒక
ధనవంతులైన ఇంట్లో మమ్మ జన్మ తీసుకున్నారు. लेकिन अचानक उस कारण से मम्मा का जो लौकिक पिताजी है वो शरीर छोड़ा और इसलिए मम्मा की माताजी बहुत दुखी हो गई और इसके कारण फिर वो रोज सत्संग में जाने लगी, ओम मंडली में आने लगी. तो एक दिन मम्मा भी क्या हो गई, उस मम्मी के साथ, उसके माता के साथ ओम मंडली में आई. మమ్మ వాళ్ళ నాన్నగారు అకస్మాత్తుగా శరీరం వదిలేశారు. అమ్మ వాళ్ళ నాన్నగారు ఎప్పుడైతే చనిపోయారో అప్పుడు అమ్మ వాళ్ళ అమ్మగారు చాలా దుఃఖి అయిపోయారు, చాలా అశాంతిగా ఉండేవారు. అప్పుడు ఆ టైంలో ఓం మండలికి వెళ్ళేవారు వాళ్ళ అమ్మగారు. వాళ్ళ అమ్మగారు ఎప్పుడైతే ఓం మండలికి వెళ్ళేవారో అక్కడికి వెళ్ళాక ఆవిడ జీవితంలో దుఃఖం అంతా పరివర్తన అయిపోయింది. ఆవిడ ముఖంలో ఎంతో తేజస్సు రావడం మొదలైంది. అది చూసి మమ్మకి చాలా ఆశ్చర్యం కలిగింది. అప్పుడు మమ్మ కూడా వాళ్ళ మమ్మీతో కలిసి ఓం మండలి అంటే యజ్ఞంలో రావడం మొదలుపెట్టారు. उससे तो लौकिक में मम्मा बहुत ही फैशनेबल थी. वो एक ड्रेस दोबारा नहीं पहनती थी, संपन्न घराने की थी. मम्मा बिना वादन करती थी, बिना बजाती थी. लेकिन जब उनके पिताजी शरीर छोड़ा तो काफी परिवार में दुख छा गया और इसी दुख को बोलने के लिए मम्मा की लौकिक माँ ओम मंडली में आने लगी. तो एक दिन मम्मा उसके लौकिक माता के साथ ओम मंडली में आई थी. तो बाबा को देखते ही बाबा ने उनको प्रश्न पूछा, तुम ये बताओ, तुम शादी पेंट कोट वालों के साथ करोगी या पीताम्बर वालों के साथ? तो मम्मा सारी रात सोचती रही और उसके बाद तब से निर्णय लिया कि मैं पीताम्बर वाले के साथ अर्थात कृष्ण के साथ शादी करूंगी. और तब से मम्मा भी इस रिलीज ज्ञान में आना शुरू किया. మమ్మ చాలా ఫ్యాషనబుల్గా ఉండేవారు, చాలా మంచి మంచి బట్టలు కట్టుకునేవారు, చాలా ఫ్యాషనబుల్గా. అమ్మ జుట్టు విరబోసుకుని మమ్మని పెద్ద జడ, నల్లగా రింగులు చుట్టాను. మమ్మ ఒకసారి కట్టుకున్న డ్రెస్ ఇంకొకసారి కట్టుకునేవారు, అంత ఫ్యాషనబుల్గా ఉండేవారు. కానీ మమ్మ వీణ వాయించేవారు. వాళ్ళ నాన్నగారు ఎప్పుడైతే శరీరం వదిలేశారో అప్పుడు వాళ్ళ ఇంట్లో చాలా దుఃఖపు ఛాయలు ఇంటి నిండా అలుముకున్నాయి. బాబా దగ్గరికి ఎప్పుడైతే మమ్మ ఫస్ట్ టైం వచ్చారో అప్పుడు బాబా అడిగారు మమ్మని చూసి, మమ్మ అంత ఫ్యాషనబుల్గా ఉండేవారు, నువ్వు పీతాంబర్ గారిని వివాహం చేసుకుంటావా లేకపోతే ప్యాంటు కోటు వేసుకున్న వాడిని పెళ్లి చేసుకుంటావా అని అడిగారు బాబా. ఎవరిని? మమ్మని అడిగారంట. అప్పుడు మమ్మ రాత్రంతా ఆలోచిస్తూ ఉండిపోయారట. और तब से मम्मा आने लगी. तो मम्मा के अंदर विशेषताएं बहुत सारी थी. मम्मा बाबा की जब भी मुरली सुनती थी, मम्मा मुरली बड़े ध्यान से सुनती थी और उसी का विचार सागर मंथन करती थी और साथ में औरों को भी सुनाती थी. बाबा जो कहते थे मम्मा उसको मान करके हाँ जी करती थी. उसके अंदर कभी भी अपना मन मत पर मत मिक्स नहीं करती. మమ్మ ఏదైతే బాబా చెప్పారో అది వెంటనే అమల్లోకి వచ్చేవారు. బాబా చెప్పిన మురళిని ఎప్పుడు కూడా మమ్మ విచార సాగర్ మతం చేసేవారు. మమ్మ ఎప్పుడు కూడా మన్మతంలో కానీ పరమతంలో కానీ ఎప్పుడూ నడవలేదు. ఎప్పుడు నేను ఇలా ఉన్నాను, నా ఆలోచన ఇలా ఉంది, నేను ఇలా చేద్దామనుకుంటున్నాను అని ఎప్పుడు మమ్మ అనేవారు కాదు. और मम्मा बिल्कुल गंभीर रहती थी, बहुत ही गंभीरता की मूर्त रहती थी. और मम्मा रात को 2 बजे से उठ करके पुरुषार्थ करती थी. మమ్మ చాలా గంభీరంగా ఉండేవారు, చాలా గంభీరంగా. మమ్మ అందుకే తెల్లవారుజామున అమృత వేళ 2 గంటలకు లేచి పురుషార్థం మొదలు పెట్టేవారు. मम्मा को पता चला कि मैं लक्ष्मी बनने वाली हूँ, तो भी मम्मा ने ये नहीं सोचा कि मेरा तो ड्रामा में पार्ट फिक्स है. मैं मम्मा को पता होने के बाद फिर भी मम्मा ने खूब पुरुषार्थ किया और उसी पुरुषार्थ के आधार से आज इतना बड़ा ऊंचा पद प्राप्त किया.
మా అమ్మకి తెలుసు నేను లక్ష్మిగా అవుతాను, డ్రామాలో నా పాత్ర ఫిక్స్ అయి ఉంది అని. కానీ తెలిసినప్పటికీ కూడా మా అమ్మ తన పురుషార్థాన్ని ఏ రోజు కూడా వదలలేదు. అమ్మ అంత అటెన్షన్ పెట్టి తన మీద తను పురుషార్థం చేస్తున్నారు. और मम्मा से भी सीनियर बहनें थी, दादियां थी, लेकिन मम्मा का वो स्वरूप देख करके सभी मम्मा को मम्मा कहने लगे. అమ్మ కంటే సీనియర్స్ ఉన్నారు దాదీలు వాళ్ళు. కానీ మమ్మ యొక్క స్వరూపాన్ని, ఆ పురుషార్థాన్ని చూసి మమ్మని మమ్మ అని పిలవడం మొదలు పెట్టేవారు. మమ్మ వాళ్ళ అమ్మ కూడా మమ్మని మమ్మ అని పిలిచేవారు. मम्मा को अचानक मम्मा एक तो नथिंग न्यू का पाठ पक्का करती थी. नथिंग न्यू. అమ్మ ఎప్పుడు కూడా నథింగ్ న్యూ అనే పాఠాన్ని పక్కా చేసేవారు. ఇదేమీ కొత్త కాదు. और मम्मा के अंदर ड्रामा के ऊपर बहुत ही विश्वास था. ड्रामा में जो हो रहा है सब अच्छा ही हो रहा है, कल्याणकारी हो रहा है. ड्रामा के ऊपर, बाबा के ऊपर मम्मा का बहुत विश्वास था. सदा अपने सम्मान में स्थित रहती थी. అమ్మకి బాబా పైన, డ్రామా పైన పూర్తి విశ్వాసం ఉండేది. అందుకని ఎప్పుడు కూడా నాది నేను అనేలా రాలేదు అమ్మ ఎప్పుడు కూడా. అందుకే తన పురుషార్థం మీద తను పూర్తి అటెన్షన్ పెట్టేది. ఎంతో నమ్మకంగా శివ బాబాకి ఆజ్ఞాకారిగా ఉండేది. और मम्मा यज्ञ का बहुत ध्यान रखती थी. एक घटना सुनाता हूँ. అమ్మ యజ్ఞం మీద చాలా అటెన్షన్ పెట్టేవారట. एक बार విషయం వినిపిస్తాను. एक बार सभी लोग भोजन करने के लिए बैठे थे, तो अचानक मम्मा के दाल में एक मक्खी मिल गई. तो मम्मा ने क्या किया, उस कटोरी को उठा करके बाजू में रखा. तो बाजी मानी वाली बोले, लेकिन मम्मा मक्खी. मम्मा ने कहा चुप रहो, कुछ नहीं बोलो. फिर बाद में सब उस बाजू वाली जो बैठी थी, मम्मा आपने क्यों नहीं चिल्लाया मक्खी? कहते मक्खी तो मेरे कटोरी में थी, सभी के कटोरी में नहीं थी. अगर मैं चिल्लाती तो सभी लोग क्या करते थे, अपने दाल को फेंक देते थे. सबका बोझ मेरे ऊपर चढ़ जाता था. అమ్మ ఒకసారి భోజనానికి కూర్చున్నప్పుడు పప్పులో ఈగ వాలింది. ఈగ వాలితే అమ్మ ఏం చేశారంటే సైలెన్స్ గా తీసుకొని తన వెనకాల పెట్టేసుకున్నారు. ఎవరో అన్నట్ట వెనకాల పడి చూసి మమ్మ వెనక్కి పెట్టుకున్నావు అన్నట్టు. ఇప్పుడు మమ్మ అన్నట్ట నువ్వు సైలెన్స్ గా ఉండు, మాట్లాడుకు. ఒకవేళ ఈగ నేను గట్టిగా అరిచానే అనుకో, అందరికీ తెలిసిపోతుంది. అందరూ ఏం చేస్తారు, ఆ పప్పు బయటపడేస్తారు. ఎప్పుడైతే బయటపడేస్తారో ఆ పాపం అంతా ఎవరి మీద పడుతుంది, నా మీదే పడుతుంది. तो ऐसे छोटी छोटी बातों में मम्मा यज्ञ का ध्यान रखती थी, ख्याल रखती थी. और बाबा के ऊपर इतना विश्वास था, बाबा जो भी कहते थे हाँ जी. అమ్మకి ఇంత చిన్న విషయాలపైన కూడా చాలా అటెన్షన్ వచ్చేదట. అంత అటెన్షన్ ఉండేది. బాబాకి ఎప్పుడు కూడా నమ్మకంగా ఉండేవారు. బాబా పైన మమ్మకి ఎప్పుడు విశ్వాసం ఉండేది. బాబా ఏం చెప్పినా కూడా మమ్మ దానిపైన అటెన్షన్ పెట్టేవారు. और संगम युग में मम्मा इतना गुप्त रही. मुझे लगता है कई दादियों के स्तंभ बने हैं, बाबा का भी स्तंभ बना हुआ है, लेकिन मम्मा का कोई स्तंभ नहीं, कुछ भी नहीं यादगार. क्योंकि संगम युग में मम्मा गुप्त रही. संगम युग में जो गुप्त रहता है पूरा कलप में वो प्रत्यक्ष हो जाता है. आज जितनी भी देवियों के मंदिर है किसकी, मम्मा की है. इसलिए कहते हुए गुप्त सरस्वती. చూడండి, అమ్మ ఎంతో గుప్తంగా పురుషార్థం చేశారు. మరి ఈరోజు చూడండి, జానకి దానికి స్తంభం తయారైంది, బ్రహ్మబాబాకి స్తంభం తయారైంది, గుల్జార్ దాదికి తయారైంది, ప్రకాశ్మణి దాదికి తయారైంది. కానీ మా అమ్మకైతే ఎటువంటి స్తంభం తయారవలేదు. అంటే మా అమ్మ సంగమేగంలో గుప్త సరస్వతి రూపంలో, అంతర్వాహిని రూపంలో ప్రవహిస్తాం. బాబా చెప్పారు కదా, ఎవరైతే సంగమేగంలో గుప్తంగా ఉంటారో వాళ్ళు కల్పమంతా కూడా ప్రత్యక్షం అవుతారు. అందుకే మరి ఈ రోజు మనం ఏ దేవీలనైతే ఆరాధిస్తున్నామో ఈ దేవీల మందిరాలన్నీ కూడా ఎవరివి మందిరాలన్నీ కూడా మమ్మవి. అంటే మమ్మ సంగమేగంలో గుప్తంగా ఉన్నారు కాబట్టి కల్పమంతా కూడా ప్రత్యక్షమయ్యాయి. मम्मा के सामने कोई भी आता था, माँ का स्वरूप दिखाई पड़ता था. एक बार की बात है, एक बांधेली माता थी, उसका पति उसको बहुत विकार के लिए तंग करता था, बहुत तंग करता था.
तो एक बार मम्मा वहां गई थी, दिल्ली की बात आई है। तो दिल्ली में जब आए थे तो उस व्यक्ति ने सोचा इनकी मुखिया आने वाली है, मैं जाकर के वहां हंगामा करूंगा। तो वहां पहले जाकर के उसने कुर्सियों की तोड़फोड़ कर दी, फेंकना चिल्लाना शुरू किया, ये किया। तो बाद में जाकर के जब मम्मा के सामने गया गुस्से से, तो जब गया तो उसको माँ का स्वरूप दिखाई पड़ा और माँ कहा करके कहा कि बेटा तुमको क्या चाहिए, बच्चे आओ आओ बच्चे आओ। तो इतना परिवर्तन हो गया, वो खुद भी ज्ञान में चलना जैसे शुरू कर दिया। तो इतना मम्मा का वो शक्ति स्वरूप रहता था। మమ్మ ఎంత శక్తివంతంగా ఉండేవారంటే ఢిల్లీలో ఒక మంతనాల్లో ఉండే మాట ఉండేది. వాళ్ళ భర్త ఏం చేసేవాడంటే వికారాల కోసం ఆమెని చాలా విసిగించేవాడు. ఒకసారి మమ్మ వస్తున్నట్లుగా అతనికి తెలిసింది. తెలిసినప్పుడు ఈ వీళ్ళ కాదు, ఈ వీళ్ళ చీఫ్ వస్తున్నారు, ఈ రోజు వెళ్దామని చెప్పి మమ్మ దగ్గరికి వచ్చారు. మమ్మ దగ్గరికి వచ్చి కేకలు వేద్దాం అనుకున్నాడు, కానీ మమ్మని చూసేసరికి మమ్మ మమ్మ అమ్మ అని అరిచేయడం మొదలుపెట్టాడు. అప్పుడు మమ్మ కూడా వచ్చి రా ఎందుకు వచ్చావు అని పిలిచి దగ్గర కూర్చోబెట్టుకున్నారు. అంతే, అతను ఏమయ్యాడు, 1 సెకండ్లో పరివర్తన అయిపోయి విరోధం చేయడానికి బదులుగా గాథకి బలిహారం అయిపోయాడు అనమాట. అంటే మమ్మలో అంత శక్తి ఉండేది. मम्मा कभी भी मुरली मिस नहीं करती थी। डेली आकर के बाबा के बाजू में बैठ करके मम्मा का पूरा ध्यान बाबा की तरफ और बाबा सिर हिला करके एक एक बात से इसे सुनती रहती थी। मम्मा कभी मुरली मिस नहीं करती थी, रोज डेली मुरली सुनती थी, पढ़ती। అమ్మ ఎప్పుడు కూడా మురళి మిస్ చేసేవారు కాదు. బాబా చెప్పే ఒక్కొక్క మాట కూడా మమ్మ చాలా అటెన్షన్ పెట్టి వినేవారు. చాలా అటెన్షన్ పెట్టి బాబా చెప్తుంటే అమ్మ ఒక్కొక్క మాట ఇలా బుర్రూపుతూ అమ్మ వినేవారు. ఒక్కొక్క మాట విన్నప్పుడు మమ్మకి చాలా అటెన్షన్ ఉండేది. अंत में मम्मा को अचानक कैंसर हो गया। मम्मा को पता मैं जाने वाली हूँ, तो भी मम्मा के चेहरे में कोई भी उदासी नहीं दिखती थी, कोई भी। और कम समय में ब्रह्मा बाबा से भी पहले मम्मा ने इतना गुप्त पुरुषार्थ किया जो कर्मातीत बन करके अपने हिसाब चुक्त करके चली गई। మమ్మకి క్యాన్సర్ వచ్చింది. అమ్మ చాలా తక్కువ టైంలో కర్మాతీతంగా తయారైంది, బాబా సమానంగా తయారైంది, బాబా దగ్గరికి వెళ్ళిపోయారు. కానీ చాలా తక్కువ టైంలో మమ్మ కర్మాతీతంగా పురుషార్థం చేశారు. इसलिए आज के दिन हम मम्मा की इस विशेषता को धारण करेंगे, मम्मा के समान बनेंगे। और मम्मा की जो विशेषता, एक गलती दोबारा नहीं करते थे, तो उस विशेषता के आज हम गहराई में जाएंगे और एक भूल हमें दोबारा नहीं करेंगे, ऐसा संकल्प लेंगे। కాబట్టి ఈ రోజు మనం విశేషంగా మమ్మ యొక్క పాయింట్, ఒక్కసారి జరిగిన తప్పు ఇంకొకసారి చేయకూడదు. ఈ విశేషమైన ఈ పాయింట్ పైన మనం ఈ రోజు క్లాస్ లో చర్చించుకుంటాం. क्योंकि हर ब्राह्मणों के अंदर कोई ना कोई कमजोरियां तो बहुत होती है, ప్రతి బ్రాహ్మణాత్మలను ఏవో ఒక బలహీనతలనే ఉంటాయి. और उस कमजोरी के संस्कार अगर हमारे अंदर है, ఒకవేళ బలహీన సంస్కారాలు ఎక్కడ మనలో ఉన్నాయి అనుకోండి, अब हम आगे नहीं बढ़ सकते कि कमाई हमारी चट हो जाती है। మనం ముందుకు వెళ్ళలేము. మనం ఏదైతే సంపాదన జమ చేస్తున్నామో ఆ సంపాదన అంతా కూడా వ్యర్థమైపోతుంది. तो आज इस मम्मा के दिन, स्मृति के दिन, ఈ రోజు ఈ हम अपने స్మృతి चेक करना है कि मेरे अंदर कौन सा संस्कार है और उस संस्कार को परिवर्तन करना है। ఇప్పుడు నా లోపల ఏ సంస్కారాలు ఉన్నాయి, ఆ సంస్కారాలన్నీ మనం ఇప్పుడు ఎలా పరివర్తన చేసుకోవాలి. सबसे पहले आप अपने लाइफ के 8-9 साल तक पीछे जाओ। बचपन में 8-9 साल से लेकर के आपके अंदर कौन सा संस्कार आपके जीवन में बार बार रिपीट हुआ है, उसको चेक करो और उसी को परिवर्तन करना। చూడండి, అన్నిటికంటే ముందు ఒక 8-9 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. 8-9 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి అప్పుడు మీలో కూడా ఏ సంస్కారం ఉంది, ఆ సంస్కారం మిమ్మల్ని మాటికి ఇబ్బంది పెడుతుంది అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. क्योंकि हर एक के अंदर कोई ना कोई
कमजोरी है, कमजोर संस्कार है। अगर उस कमजोरी को परिवर्तन नहीं करेंगे और उसके वश हो जाएंगे, हम जो भी कुछ करते कमाते हैं वो खत्म हो जाता है। ఎందుకంటే ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక బలహీనత ఉంటుంది తప్పనిసరిగా. ఈ బలహీనతను ఒకవేళ మనం పరిశీలన చేసుకుని పరివర్తన అవ్వకపోతే మనం ఏదైతే సంపాదన జమ చేసుకుంటున్నామో ఆ సంపాదన అంతా వ్యర్థమైపోతుంది. जैसे स्कूलों में हम क्या करते हैं, जो सब्जेक्ट कच्चा है उसके लिए ट्यूशन लगाते हैं। हाँ, क्योंकि कोई सब्जेक्ट में फेल हो गए उसको भी तो फेल ही कहेंगे ना। చూడండి స్కూల్లో కూడా ఏం చేస్తాం, మనకి ఏ సబ్జెక్టులో అయితే మనం బలహీనంగా ఉన్నామో ఆ సబ్జెక్ట్కి మనం ట్యూషన్ పెట్టుకుంటాం కదా. ఎందుకంటే ఏదైనా ఒక సబ్జెక్ట్లో మనం ఫెయిల్ అయితే ఫెయిల్ అయ్యారంటారా పాస్ అయ్యారంటారా? ఫెయిల్ అయ్యారని అంటారు కదా. इसलिए आज मम्मा के स्मृति के दिन आज जैसे देवियों को भी बलि चढ़ाया जाता है, तो आप भी बलि चढ़ाओ। कौन सी? अपनी कमजोरी की बलि चढ़ाओ। मम्मा के प्रति आपका प्यार है, स्नेह है, तो अपनी कमजोरी को छोड़ के चले जाना। మరి ఈ రోజు మమ్మ అవేక దినం రోజు మరి మీ అందరికీ కూడా మమ్మ అంటే ప్రేమ ఉంటే ఏం చేయండి, మీలో కూడా ఏదైతే బలహీనత ఉందో అది సమర్పితం చేయండి. మరి దేవీలకు ఎలా అయితే బలిస్తారు కదా, మరి మీరు ఈ రోజు బలిస్తారా మీలో ఉండే అవగుణాన్ని మమ్మకి? ये मम्मा के प्रति आपकी श्रद्धांजलि। फूल तो डालेंगे लेकिन फूल के साथ अपनी कमजोरी की बलि चढ़ा करके कमजोरी को स्वाहा करके जाना, तब आप जीवन में आगे बढ़ सकेंगे। అంటే పూలు వేస్తారు, పూలు వేయడం కాదు, మన లోపల ఏదైతే బలహీనత ఉందో అది మమ్మకి సమర్పించడమే అసలైన శ్రద్ధాంజలి అన్నమాట.